దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటను చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే మాట ఇంకాస్త కొత్తగా వినిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద చిన్న హీరోలకు దేవుడే అండా అంటున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటూ చాలా మంది ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్స్ అయిపోతున్నారు. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా విడుదలై వసూళ్ల సునామీని సృష్టించింది హనుమాన్. ఆవకాయ ఆంజనేయ పాటను ఇప్పటికీ మళ్లీ పాడుకుంటున్నారు పిల్లలు. తేజసజ్జా హీరోగా నటించిన హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎంత హెల్ప్ అయ్యాయో ఆంజనేయుడి ప్రస్తావన కూడా అంతకన్నా ఎక్కువగా ప్లస్ అయింది. నిఖిల్ కార్తికేయ 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్రొజెక్ట్ చేసిన కాన్సెప్ట్ కృష్ణతత్వం. ద్వారక బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన కార్తికేయ సినిమాను చూసిన నార్త్ ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. కృష్ణతత్వాన్ని పదే గుర్తు చేసుకున్నారు ఆడియన్స్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఊరి పేరు భైరవకోన. ఈ సినిమాలో శివుడి పాట విడుదలైంది. ఆల్రెడీ టాలీవుడ్లో చిన్న సినిమాలకు సాయం అందించి అండగా ఉంటున్న దేవుడు కాన్సెప్ట్ తమ చిత్రానికి కూడా కలిసొస్తుందన్నది మేకర్స్ మాట. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా గామి. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గమనించిన వారందరికీ అఘోరాల సమావేశం, వారణాసి వాతావరణం, గంగా తీరం కనిపించాయి. వీటన్నిటిని బట్టి గామిలోనూ ఆధ్యాత్మిక అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం స్పష్టమవుతోంది.